మీరేమో ఏం లేదు అంతా డొల్లే, అసలు వాళ్ళే మాకు అవకాశం ఇస్తున్నారు, మంచి అవకాశం, ఏం చేయట్లేదని మీరు అంటున్నారు. లేదు అంతా బాగా జరుగుతుంది, పల్లెలు పట్టుకొమ్మల్లా ఉన్నాయంటున్నారు సతీష్ మాదిక్ గారు. ఏం చెప్తారు రామత్ గారు? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఒక బిల్లు ఇక్కడ గవర్నర్ గారి దగ్గర ఉన్నది, ఒకటో రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. అవి రెండు ఉండగా మీరు ఎందుకు జీవో తెచ్చారని కోర్టు కొట్టేస్తుంది, అది దాని పని అయిపోతుంది. నాకు ఒకటే అర్థం కావట్లేదు. మా మిత్రుడు రవికుమార్ గారు, మా అన్న సతీష్ మాది గారు, వీళ్ళిద్దరూ ఆత్మను చంపుకొని మాట్లాడుతున్నారు పార్టీల కోసం. వాళ్ళ అంతరాత్మను చంపుకొని మాట్లాడుతున్నారు. ఎవరు చేయాల్సింది ఎవరంటే వీళ్ళిద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకరు అధికార పక్షంలో ఉన్నారు. పార్లమెంట్ లో బిల్లు రావాలి, మా జయరామన్న చెప్పాలి, క్లియర్ గా ఖండించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. వాస్తవానికి ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళిద్దరు కూడా ఓకే అన్నారు, మేము కూడా ఓకే అన్నాం, 42% రిజర్వేషన్ కావాలని, బీసీలకు రావాలని. మరి పార్లమెంట్ లో వీళ్ళు అనుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది. ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారు? రాహుల్ గాంధీ గారు అక్కడ మీటింగ్ పెడితే మీటింగ్కే రాడు, ఆయన డైరెక్ట్ ఎక్కడ అడగడు. మోడీ గారు దాని గురించి మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరు మాత్రం తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న బీసీలను మోసం చేయడం తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలకు అర్థం కావడం లేదా? మీరు ఒక్క రోజులో జీవో తేవచ్చు, ఒక్క రోజులో చట్టం చేయొచ్చు, మీరు అన్న షెడ్యూల్ 9 లో పెట్టొచ్చు, వెంటనే ఇవన్నీ కూడా ఒక్క రోజులో అయిపోతాయి. పెద్ద పెద్ద బిల్లులే అమలు చేస్తున్నప్పుడు దీన్ని ఎందుకు ఆపుతున్నారు? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మీరు మోసం చేసి ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని మద్దతు ఇవ్వకుండా మోసం చేస్తున్నది బీజేపీ పార్టీ. ఇప్పుడు ఈ రెండు పార్టీలే కదా. నేను ఒక సామాన్య ఉద్యమకారుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, లా చదివిన వ్యక్తిగా నేను చాలా క్లియర్ గా వీళ్ళిద్దరిని అడుగుతున్నా, చట్టం రావాలంటే పార్లమెంట్ లో బిల్లు కావాలన్నా వద్దా? అది కాకుండా ఇప్పుడు మనం చూసాం మహారాష్ట్రలో ఎన్నికలైనాక కూడా 50% దాటినాయి, కొట్టేసిన సంగతి మన కళ్ళ ముందు కనపడుతున్నది. అదే మా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు ప్రతిరోజు చెప్తున్నది, మా బీసీ నాయకులు కానీ చెప్తున్నది అదే. ఇది నిలబడదు నాయన, మీరు చేసేది ఏదో చట్టం చేయండి. మీరు రెండు పార్టీలు కూడా అనుకూలంగా ఉన్నాయి కదా. మాకైతే పార్లమెంట్ లో సభ్యత్వం లేదు, రాజ్యసభలో ఉంటే వాటికి కూడా మీకు సపోర్ట్ చేస్తాము, మీరు బిల్లు పెట్టండి అంటున్నాం. బిల్లు పెట్టరు అంటే బీసీలను మోసం చేసి ఆ పేరు మీద ఏదో రకంగా మేము పెట్టినాం, మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తామని రెండు పార్టీలు తోడు దొంగలై తెలంగాణ బీసీలను మోసం చేస్తున్నారు. ఇది తేలిపోతుంది ఇప్పుడు రేపు 8వ తారీఖు. ఇది వీళ్ళిద్దరు దొంగలా, దొరలా, నిజంగా మంచి తెలంగాణ బీసీల కోసం పనిచేసే వాళ్ళ? రేపు రిజర్వేషన్ ఉంటాయా? పాత రిజర్వేషన్ అమలు అవుతాయా? ఎలక్షన్లు జరగాయా? వీళ్ళ నీతి ఏంది, వీళ్ళ యొక్క చట్టబద్ధత ఏంది, వీళ్ళకున్న అవకాశాలు ఏంటో తెలుస్తాయి. కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ కు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల గవర్నమెంట్ కు ప్రజలు ఒక క్లారిటీ వచ్చింది క్లియర్ గా. రవికుమార్ గారు ఏదో చెప్తానంటున్నారు. నెలల్లో జయరామ్ గారు, రవికుమార్ గారు వాయిస్ కూడా విన్న తర్వాత మీరు అందరు దానికి సంబంధించి సమాధానం చెప్తారు కానీ రవికుమార్ గారు కంటిన్యూ. నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెప్దాం అనుకుంటున్నా. మీరు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మీరు చెప్పినారు. ఎప్పుడు చెప్పినారు? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ కాలంలో ఆ టైంలో మీరు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి హామీ. ఆ హామీలో మీరేమి ఇచ్చినారు? విద్య, ఉద్యోగం అండ్ రాజకీయాల్లో, మళ్ళీ పాయింట్ నోట్ చేసుకోండి, విద్య, ఉద్యోగం అండ్ రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు. మరి మీరు ఇచ్చిన హామీనే ఒక ఫ్రాడ్ హామీ, ఒక మోసపూరిత హామీ, ఒక దొంగ హామీ, ఒక నేను చెప్పాలంటే ఒక సన్నాసి ఇచ్చినటువంటి హామీని పట్టుకొని వచ్చి మీరు కేంద్ర ప్రభుత్వం పైన రుదుతారా? మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి మీ హామీ ఇచ్చిరు? తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ లో మీరు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఇష్టం లేదా? ఆగండి సార్, కొంచెం 42% రిజర్వేషన్ మీ పార్టీలో ఒక జాతీయ పార్టీ అని చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి. విద్యా, ఉద్యోగం అండ్ రాజకీయాల్లో హామీ ఇస్తారా అంటే మీరు ఎట్లా ఇస్తారు? మీరు ఎట్లా ఇస్తారు? మీరు కేంద్రంలో ఏమైనా అధికారంలో ఉన్నారా? రిజర్వేషన్ అప్పుడు మీరు ఇచ్చినప్పుడు కేంద్రంలో ఏమైనా ఎలక్షన్ జరుగుతున్నాయా?
ఏ విధంగా హామీ ఇస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక దొంగ హామీ, మీరు ఇచ్చిన హామీ ఒక మోసపూరిత అరే, హామీ. మీకు మీరు హామీ చేయలేం, ఇచ్చి మేము చెయ్యమని మీరు హామీ చెప్పేసి ఇచ్చి చేయండి. భారతీయ జనతా పార్టీని బీజేపీని చేయమని చెప్తే అయ్యింది అంటే మీరు వాత పెట్టుకుంటే మేము వాత పెట్టుకోవాలా? ఇది దేశవ్యాప్తంగా జరగాల్సింది కదా. కేంద్ర ప్రభుత్వము ఒకవేళ తమిళనాడులో ఎట్లున్నాయి రిజర్వేషన్లు? అండ్ రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాల్లో ఒక కులగణన చేసి, జనగణన ద్వారా కులగణన చేసి, ఒక సైంటిఫిక్ డాటా రాజ్యాంగబద్ధంగా కలెక్ట్ చేసి కోర్టుల ముందు పెట్టి కోర్టుల కాన్సెంట్ తీసుకున్న తర్వాత అమలు చేయాల్సినటువంటి విధానం. మీ బుర్రలో ఏమన్నా పెట్టుకున్నారా? అప్పుడు ఎట్లా హామీ ఇచ్చారు? మీరు ఇచ్చిన దొంగ హామీలు సరే పోని, మీరు బీసీ డిక్లరేషన్ లో రిజర్వేషన్ ఒకటే హామీ ఇచ్చిరా, అది సరే మీ కేంద్రంలో ఉందనుకుందాం. మరి మిగతా హామీలన్నీ కూడా ఎందుకు అమలు చేయట్లేదు? అది మీ చేతిలో ఉన్నది కదా, మీరు ఇచ్చిన హామీలే కదా, మీరెందుకు చేయట్లేదు? 20,000 కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ పెడతారు మీరు బడ్జెట్ లో బీసీల కోసం, ఎందుకు పెట్టట్లేదయా? ఏం చేస్తున్నారా? బీసీ డిక్లరేషన్ లో 20-30 హామీలు ఉన్నాయి, వాటన్నిటిని అమలు చేయండి. వాటన్నిటి అమలు చేయండి. మీరు సన్నాసులు రాసుకుంటే మీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినాయి. బూడిద రాల్చిన సన్నాసులు రాల్చుకున్నట్టు చాతగాలని తెలిసి కూడా హామీలు ఇచ్చి ఓకే రవికుమార్ గారు రవికుమార్ అన్న సన్నాసులు బూడిద ఏడాడు అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ కూడా. రవికుమార్ గారు ఎంత మొత్తుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఓకే రవికుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మీరు దొబ్బేయండి, మేము చేస్తాం బీసీలకు రిజర్వేషన్. రైట్ ఓకే రవికుమార్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తారు. రవికుమార్ గారు, జయరాం గారు పార్టీల వాయిస్ అయితే ఇది రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒకరి మీద ఒకరు తప్పు నెత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు రియాలిటీ ఏంటి జయరాం గారు? రియాలిటీ ఏంటి?